లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఎలా? లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆ దేవత నివాస స్థానాలు ఏవి అనే విషయాలను జ్యోతిష్యుడు వివరించాడు. వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ కోపం పనికిరాదు. మీరు కోప స్వభావంతో ఉంటే మీ క్రింద వాళ్ళు భయపడతారు. ఆ భయంతో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తారు. తద్వారా నష్టం వచ్చేది మీ సంస్థకి. మీరు ఆవేశపరులైతే టాలెంట్ ఉన్నవాళ్ళు మీతో పనిచేయడానికి ఇష్టపడరు. ఆవేశపడినందుకే వశిష్ఠుడు కొంగగా మారాల్సి వచ్చింది. ధనమే తప్ప శక్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు. గృహస్థులే కాదు, గృహము కూడా శుచి శుభ్రంతో ఉంచాలి. ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనపడాలి. అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లో నుంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గుమ్మం వద్ద అటు ఇటు చెప్పులు లక్ష్మీదేవి వెనక్కి మరల్చే శక్తులు. లక్ష్మీపీఠం కాలితో తొక్కి లోనికి బయటికి వచ్చి వెళ్తుండకూడదు. ఎవరైనా డబ్బులిస్తే వేళ్లను నోటితో తడి చేసుకొని లెక్కించవద్దు. అలా చేస్తే దోషం. సత్యవంతుల్లోనూ శ్రీ విష్ణు భక్తుల్లోనూ సులక్షణమైన గృహంలోనూ వీరత్వము గలవారిలోనూ ఇంకా జయధ్వజమునందు ఆవుల ఎందు ఛత్ర చామరముల ఎందు యజ్ఞవాటికల ఎందు తామర పువ్వుల ఎందు పంట భూముల్లోనూ దీపములోనూ మంగళకరమైన వస్తువుల్లోనూ శ్రీ విష్ణు సతి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇంకా ఇంటి ఇల్లాలి చిరునవ్వుతో తులసి చెట్టు ఉన్న గృహంలోనూ గోవుల గృహంలో అతిథులను ఆదరించే నివాసంలోనూ ఇంకా ధాన్యము నందు ఓర్పు సహనం ఎందు ఉసిరి చెట్టు నందు గొబ్బెమ్మల ఎందు కలువల ఎందు పద్మముల ఎందు పావురముల ఎందు కన్యల ఎందు కలాపి చల్లి ముగ్గులు పెట్టిన గృహమునందు జీవహింస చెయ్యని వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. స్థిరత్వం లేని లక్ష్మి ఆ ఇంట నిలకడగా తిష్ట వేసి ఉంటుంది. భార్య వల్ల, స్నేహితుల వల్ల, బంధుహిత శ్రేయోభిలాషుల వల్ల రావటానికి 1% మాత్రమే అవకాశం ఉంది. 99% ధర్మబద్ధమైన నియమబద్ధమైన జీవితం అనగా క్యారెక్టర్ గలవారి సంపదల అవకాశాల రూపంలో నడిచి వస్తాయి. మీలో అన్నీ ఉన్న ఓ అద్భుతాన్ని సృష్టించే మేధస్సు ఉన్న క్యారెక్టర్ లేకపోతే వెలుగులోకి రాలేరు. ధనం ద్వారా పొందే మహాసుఖాలను మీరు పొందలేరు.